నమస్కారం. ఇప్పుడు బహుమతి ప్రధాన కార్యక్రమం. ముందు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికొచ్చిన ఒలింపియన్ మాథ్యూ గారు మన కోసం ఒక ప్రసంగం చేస్తారు. నమస్కారం. ప్రపంచ జనాభాలో ఇండియా 2వ స్థానంలో ఉంది. అయినా క్రీడారంగంలో మనం చెప్పుకోదగ్గ స్థాయిలోకి రాని దేశాలు ఒలింపిక్స్లో ఎన్నో బంగారు పతకాలు గెలిచాయి. దీనంతటికీ కారణం ఏమిటో ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రతిభావంతుల్ని మనం గుర్తించడం లేదు. అందుకే ఒలింపిక్స్ మనకి అందని ద్రాక్షలా ఉంది. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ జరిగిన సైకిల్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఈ కుర్రాడు గొప్ప ప్రతిభావంతుడు. బాబు ఎలారా? గుడ్ బాయ్. నువ్వు 2 ముక్కలు మాట్లాడు. ఈ ప్రతిభ నాది కాదు, మా నాన్న. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఈ ఛాంపియన్షిప్ లోని క్రెడిట్ అంతా మా నాన్నకే సొంతం. అప్పు వాళ్ళ నాన్నగారు ఈ జనంలో ఉన్నట్టయితే దయచేసి వేదిక మీదకు రావాలి. లేదు, డాడీ రాలేదు. ఏ? వాళ్ళ నాన్నగారు చాలా బిజీగా ఉంటారు. ఓహో. సోమవారం వ్యవసాయం, మంగళవారం వైద్యం, బుధవారం మిల్లులో ఉంటారు, గురువారం ఫైనాన్స్ ధర్మకర్త, తరువాత శని ఆదివారాలు పంచాయతీ ప్రెసిడెంట్. ఈ రోజు సోమవారం ఖచ్చితంగా వ్యవసాయం. వదిలిపెట్టాం వదిలిపెట్టాం రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం 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 రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం 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 రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం వదిలిపెట్టాం రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం 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 రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం. ఈ ఊర్లో ప్రముఖమైన చంద్ర అనే వ్యక్తి వ్యవసాయదారులను కొల్లగొట్టి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు. కానీ ఆయన ఎత్తులు ఎప్పటికీ పారవని ఇక్కడున్న వ్యవసాయదారులు పోరాటం చేస్తున్నారు. ఎంతో మంది ఇది తెలియకుండా చేయడం వల్ల వ్యవసాయానికి సవాల్ చేస్తూ ప్రకటన చేసి వారి పని చేస్తున్నారు. తమ ప్రాణాలిచ్చైనా పంట పొలాలు కాపాడుకుంటామని వ్యవసాయదారులు ఎంతో పెద్ద పోరాటం చేస్తున్నారు. వదిలిపెట్టాం వదిలిపెట్టాం రైతులు కోపంగా ఉన్నందువల్ల ఈ ప్రాంతంలో ఏమైనా జరిగే అవకాశం ఉంది. వదిలిపెట్టాం వదిలిపెట్టాం రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం 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 వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తే వదిలిపెట్టాం 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 వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తే వదిలిపెట్టాం. ఏంటయ్యా ప్రాబ్లం? ఎక్కడ్రా మీ అయ్యగారు? సార్ త్వరగా రండి, మీరు వెతుకుతున్న వాళ్ళు వచ్చేసారు. వదిలిపెట్టాం వదిలిపెట్టాం రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం 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 రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం 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 రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం 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 రైతుల భూములు కబ్జా చేస్తే వదిలిపెట్టాం. మిస్టర్ చంద్ర, మీరు అటువైపు వెళ్ళొద్దు. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. లేదు సార్, నేను ఒక విషయంలోకి దిగానంటే అందులోంచి వెనుకంజ వేయడం ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఏ రోజు లేదు. రే నువ్వు సార్ని తీసుకెళ్ళు. సార్ మీరు వెళ్ళండి, అంతా ఆయన చూసుకుంటారు. వదిలిపెట్టాం వదిలిపెట్టాం. నమస్కారం, నేను రావడం ఆలస్యం కాలేదు కదూ? ఓ ఇలా చూడవయ్యా, మా పార్టీ గురించి తెలుసుగా. ఇలాంటి పార్టీలు ఎన్నో చూశాను, కానీ మా పార్టీ మరోలాంటిది. అయ్యో, మీ పార్టీ ఎంత గొప్పదో మొత్తం ఆంధ్రదేశానికే తెలుసు కదా. కానీ మీరు కోరుకున్నది మాత్రం ఇక్కడ జరగదే. ఊరికే ఎగతాళి చేయకు. పంట పొలాలు నాశనం చేయకూడదని చట్టం ఉంది. నువ్వు ఆ చట్టాన్ని మీరి దీన్ని నాశనం చేస్తున్నట్టు ప్రకటించి అవమానం చేశావు. ఇప్పుడు వచ్చాడు దానికి. మా లాంటి వ్యవసాయం చేస్తున్న ఇంతమంది రైతులు ఇక్కడ బతుకుతూ ఉంటే నువ్విట్లాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు? ఎందుకలా నవ్వుతున్నావు? ఏంటి ఆట పట్టిస్తున్నావా? కాదు, అపార్థం చేసుకోకండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రైతులని చెప్పగానే ఆటోమేటిక్ గా నవ్వొచ్చేసింది. అది మాత్రమే కాదు, నా జీవితంలో ఎన్నో రోజుల తర్వాత ఎంతో మంది రైతుల్ని ఒకేసారి ఇప్పుడే చూస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. నమస్కారం. ఓకే, ఇప్పుడు మీరంతా రండి. ప్రియమైన విలేకర మిత్రులారా, అందరూ వినండి.
ప్రతి సంవత్సరం కష్టపడి వ్యవసాయం చేస్తే ఎలాంటి నష్టము కలిగించని మంచి పొలమే ఇది. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే ఈ పొలం నాది. ఇందులో వ్యవసాయం చేయాలని నేను ఆశపడ్డాను, అందుకోసం ప్రయత్నం కూడా చేశాను. కానీ ఎంతో కష్టపడి వెతికినా ఒక్క కార్మికుడు కూడా దొరకలేదు. దుక్కి దున్నేవారు లేరు, విత్తనాలు నాటేవారు లేరు, కోతలకు కూడా మనుషులు లేరు. సరే దీన్ని తీసేసి ఫ్యాక్టరీ మొదలు పెడదాం అనుకుంటే చట్టం కూడా ఒప్పుకోవడం లేదు. ఒప్పుకున్నా సరే ఈయన ఆ పని చేయడు. ఈ భూమి గొప్పతనం ఇక్కడున్న వాళ్ళందరికంటే మా అన్నకే చాలా ఎక్కువగా తెలుసు. మరి ఈ భూమిని నాశనం నేను చెప్తాను. అందరూ అటండి. ప్రియమైన సోదరులారా, అందరూ నన్ను క్షమించండి. నా అద్భుతమైన పొలంలో పనిచేయడానికి మనుషులెవరూ దొరకకుండా పోయిన సమయంలో నా బుర్రకు తట్టిన అద్భుతమైన ఐడియానే ఇది. ఎంత బతిమల్లా మీరు పనికిరారని నాకు తెలుసు, అందుకే నేను ఇటువంటి ఒక ఐడియా వేశాను. వ్యవసాయ భూములు నాశనం చేస్తున్నామని తెలిస్తే వెంటనే మీరు వస్తారని మాకు తెలుసు. కెమెరా పెట్టుకుని వెనకాల ఏం చేస్తున్నావు? ఇక్కడున్న వాళ్ళందరూ రైతు కార్మికులని వారు చెప్పింది నువ్వు విన్నావు కదా. అయితే నా పొలంలోకి వచ్చి పనిచేయవలసిన బాధ్యత వీళ్లదే కదా. వీళ్ళు అడిగినంత కూలి డబ్బులు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మరి పని చేయడానికి వీళ్ళు రెడీగా ఉండాలిగా. జెండా పక్కన పెట్టి పని చేద్దామా? ఎందుకు? వ్యవసాయమేంటి, ఇంకేమిటి చూస్తావేంటి? త్వరగా మమ్ముట్టిని మోహనాన్ని వద్దు, అందరూ తర్వాత మీ పార్టీకి చెడ్డ పేరు. మీకు దండం పెడతాను, కొంచెం దూరంగా వెళ్ళండి. చెప్పండి. అదే ఆరోగ్యం బాగోలేక ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను. దానికే ఉందిలేండి. ఎప్పుడైనా ఇలాంటి చోట పనిచేస్తేనే శ్రమలో ఉండే విలువ ఏమిటో మీకు అర్థం అవుతుంది. కామ్రేడ్స్, మీకు ఒకటి చెప్తున్నాను, ఇలాంటి డైలాగులు చెప్పాలంటే ఒంట్లో బలం కావాలి, అందుకు కొంచెమైనా శ్రమించాలి. ఏ జైపాల్, ఆ పార తీసుకొచ్చి అయ్యగారికి ఇవ్వు. అయ్యో బాబోయ్, సరిగ్గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ లో మీకు పోటీ వ్యవసాయం చేద్దాం. మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. మీరు లేకపోతే ఇది జరుగుండేదే కాదు. చాలా థ్యాంక్స్. తీసుకో. ఏమిటి చెమట? డాడీ, ఏమైంది నాయనా సైకిల్ రేసు? నా పరువు గాల్లో కలిసిపోయిందా? ఇదిగోండి. ఆహా, నువ్వే రియల్ హీరో. ఇందులో అంత గొప్పే ఉందిరా, చదివే టైంలో నేను హీరోనే. అవునవును. ఊరికే జోక్ చేయకండి డాడీ. మీ స్కూల్లో మీరు తెచ్చుకున్న మార్కులు చూసాను. అది రౌండ్ రౌండ్ గా ఉండుంటాయి. అది స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల చదువులో ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. సరే, ఏ గేమ్ లో మీరు ఛాంపియన్షిప్ గెలిచారు? ఇది హై జంప్. జంప్ చేసింది మీరు గోడని మాత్రమే కదా జైపాల్. రైట్. ఈ పీస్ ఎవరు? మిమ్మల్ని కలవడానికి వచ్చారు. కొబ్బరి చెట్టు ఎక్కడానికి మనిషిని పంపిస్తానని చెప్పారు కదా. కొబ్బరి చెట్టు ఎక్కే వాళ్ళు కూడా మోడర్న్ గా ఉంటున్నారు. ఏది ఆయుధం కనపడడం లేదు. అయ్యో డాడీ, కొబ్బరి చెట్టు ఎక్కేవారు కాదు, ఒలింపియన్ డాడీ. ఒలింపియన్ మాథ్యూ గారు ఒలింపిక్స్ లో ఇండియాని రిప్రజెంట్ చేశారు. నేను పెద్ద మురుకుని. కొబ్బరి చెట్టు ఎక్కే వాళ్ళకి బొజ్జే ఉండదు, కానీ ఎంత పెద్ద బొజ్జ ఉంది మీకు. కాసేపు ఉంటే డెలివరీ అయ్యేలా మూసుకో. మమ్మల్ని క్షమించండి సార్. ఇట్స్ ఓకే మిస్టర్ చంద్రం. ఎంతసేపు మీకోసం నేను ఎందుకు వెయిట్ చేశానో తెలుసా? మీ అబ్బాయి గురించి చెప్పడానికే. వీడు బాగా టాలెంట్ ఉన్నవాడు. సైక్లింగ్ లో ఇండియాలోనే గొప్ప స్థాయికి చేరుకుంటాడని నాకు అనిపిస్తోంది. కానీ ఆ ప్రతిభను వీడు సంపాదించుకోవాలంటే మీరు కూడా మనసు పెడితేనే సాధ్యమవుతుంది. తప్పకుండా సార్, నాకు చేతనైందంతా నేను చేస్తాను. మీరు అలా చేస్తే సరిపోదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ సైకిల్ ఉంది, వీడికి కావాల్సింది ఈ సైకిల్ కాదు. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ సైకిల్ ని వీడికి కొనివ్వాలి. కాకపోతే ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2-2.5 లక్షల దాకా ఉండొచ్చు. కారే వచ్చేస్తుంది కదా. కారు వస్తుంది, కానీ కారు డ్రైవ్ చేస్తే సైక్లింగ్ లో వచ్చే మెడల్ రాదు కదా. వీడి విషయంలో నేను డబ్బు లెక్క చూడను సార్. గుడ్. మంచి తల్లిదండ్రులే మంచి విద్యార్థుల్ని అందివ్వగలరు. మంచి తండ్రి, మంచి తల్లి, అలాగే మంచి టీచర్లు, మంచి మిత్రులు, వీళ్ళందరూ తలుచుకుంటేనే మంచి సమాజాన్ని తయారు చేయగలుగుతారు. ఏమైంది మీకు? ఏం లేదు. ఒక పిల్లాడి పక్కన 2 పిల్లలను పెట్టే గుడ్లు పెట్టామే అనుకోండి. ఎందుకు చెప్తా. ఒకటి బాతుగుడ్డు, ఇంకొకటి కోడిగుడ్డు. గుడ్డు పగిలిన వెంటనే బాతు నీటిలోకి వెళ్ళిపోతుంది. కోడి పిల్ల ఒడ్డున తిరుగుతుంది. ఎందువల్ల? ఎందుకంట చాలా కాలం నుంచి అలాగే ఉంది. దాన్ని ఎందుకు మనం మార్చాలి? మనం ఎందుకు మార్చాలి? మార్చాలరా. మార్చాలి. దేవుడు తన ప్రతి సృష్టిలోనూ ఎవరి ప్రతిభ వారికి ఇచ్చాడు. వీడికున్న ప్రతిభకి వీడు పెద్ద సైక్లింగ్ ఛాంపియన్ అవుతాడు.
ఎందుకని మీరు ఉన్నట్టుండి ఇలా గంతులు వేస్తున్నారు? ఏదైనా రోగమా? అంటే కాంచన కొంచెం కొంచెంగా దాడి చేస్తున్నా. వాడేదో వాగుతున్నాడు, మీరు చెప్పండి. ఆ తర్వాత అప్పు గుడ్డు. ఓ ఐమ్ సారీ, బాతు సైకిల్, బాతు గుడ్డు. వీడికి ఎంతో ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది మీరు గుర్తుంచుకోవాలి. అయ్యో చాక్ పీసా? కాఫీ తాగుతూ మాట్లాడండి. ఇదిగోండి కాఫీ. మీరెప్పుడు వచ్చారు టీచర్? అరగంట అయింది. పర్వాలేదు, సరిగ్గానే ఏం చేసి కొడుతున్నారు. ఒకటి మాత్రం మిస్ అయ్యింది. మీ ఇద్దరు మనసులు కలిశాక ఇంకా ఎందుకని అనవసరంగా ఆలస్యం చేస్తున్నారు? టీచర్ అయితేనే ఒక మంచి తల్లిగా ఉండగలుగుతుంది. సరే, ఇక నేను బయలుదేరుతాను. మంచిది. ఇదిగో ఇంకో అన్నట్టు నేను చెప్పింది ఏది మీరు మర్చిపోకూడదు. గుడ్డ అది కదయ్యా, ప్రాక్టీస్ అదే ఎంతో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. ఓకే ఓకే, మంచిదండి. కాఫీ ఎలా ఉంది? నీకెన్నోసార్లు చెప్పాను నా వెనకాల మా అబ్బాయి వెనకాల తిరగకూడదని. నువ్వు ఎంతో ప్రయత్నించినా నన్ను పెళ్లి చేసుకోవాలనే నీ కోరిక నెరవేర. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పనే లేదే. నేను అప్పుకి అమ్మనైతే చాలు, దానికి పెళ్లి తప్ప మరో మార్గం లేదని నాకు తెలుసు. అప్పు, మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు. దీనికి అర్థమేమిటో కూడా చెప్పు. బాగుందా?